కావ్య అనే ఒక అమ్మాయి నగరంలో పెరిగిన గారాలపట్టి. ఏ పని చేయడం ఇష్టముండదు. సుమిత్ర అనే తల్లి కావ్య భవిష్యత్తు గురించి ఆందోళన పడే బాధ్యతగల తల్లి. లక్ష్మి పల్లెటూరి అమ్మాయి, చురుకైనది మరియు సహనశీలి. ఒక అందమైన నగరంలో కావ్య తన తల్లి సుమిత్రతో కలిసి నివసిస్తూ ఉండేది. ఇంట్లో చిన్న పని కూడా చేయటానికి కావ్య ఇష్టపడేది కాదు. నీకే పని రాకపోతే రేపు నిన్నెవరు చేసుకుంటారు, నీ జీవితం ఎలా అని సుమిత్ర అప్పుడప్పుడు మందలిస్తుండేది. దానికి కావ్య నిర్లక్ష్యంగా నాకిష్టమొచ్చినట్లు ఉంటాను అని సమాధానం చెప్పేది. కూతుర్లో మార్పు తీసుకురావాలని సుమిత్ర ఆమెను తీసుకుని ఒక పల్లెటూరికి వెళ్తుంది. అక్కడ కావ్య వయసున్న అమ్మాయిలు పొలం పనులు చేయడం, ఇంటిని చక్కదిద్దడం చూసి కావ్య ఆశ్చర్యపోతుంది. చూరు కావ్య, వీళ్ళందరూ నీకంటే చిన్నవారైనా ఎంత బాధ్యతగా ఉన్నారో అని సుమిత్ర చూపిస్తుంది. అక్కడ కావ్యకు లక్ష్మి అనే అమ్మాయి పరిచయమవుతుంది. చాలా ఓపికగా కావ్యకు చిన్న చిన్న పనులు నేర్పించడం మొదలుపెడుతుంది. గడ్డి కోయడం, ముగ్గులు వేయడం, వంట చేయడం వంటివి లక్ష్మి దగ్గర చూసి కావ్య మెల్లగా నేర్చుకుంటుంది. నగరంలో విసుగ్గా అనిపించిన పనులు పల్లెటూరి ప్రశాంతతలో ఆమెకు ఎంతో ఆనందాన్నిస్తాయి. 2 రోజులు ఉందామని వచ్చిన కావ్యకు అక్కడి మనుషులు, ఆత్మీయత మరియు తను నేర్చుకున్న పనులు ఎంతో నచ్చేస్తాయి. తిరిగి సిటీకి వెళ్లడం ఇష్టం లేక ఆ పల్లెటూరులోనే ఉండి అక్కడి వారితో కలిసి జీవించాలని నిర్ణయించుకుంటుంది. పనిరాని అమ్మాయి కాస్త అందరికీ సాయం చేసే ధైర్యవంతురాలిగా మారుతుంది. కూతురు మారినందుకు తల్లిగా సంతోషంగా ఉన్నది కాని, నా కూతుర్ని చదివిపిస్తానా, పెళ్లి చేస్తానా పార్ట్ 2 చూడాలనుకుంటే నా టార్గెట్ 100 లైక్స్ హైప్ చేస్తారని అనుకుంటున్నాను.